ఇక యువరాజు నిషికతో ప్రెస్ మీట్ పెట్టించి నిషికని అల్లరిపాలు చేయాలని చూసిన దివ్యాంకకు పోలీసులతో జగదాత్రి గట్టిగా బుద్ధి చెప్పిస్తుంది. దివ్యాంక మాట వినకపోవడంతో పోలీసులు వాళ్ళ కెమెరాలు, లైవ్ సామాగ్రి మొత్తం సీజ్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో దివ్యాంక నోరు మూసుకొని ఉంటుంది. అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావని జగదాత్రి నిషికను నిలదీస్తుంది. దివ్యాంక మాటలు విని కంపెనీకి నష్టం చేకూరిస్తే నష్టపోయేది ఎవరని ప్రశ్నిస్తుంది జగదాత్రి. కంపెనీ మాది కానప్పుడు ఏమైపోతే మాకేంటని యువరాజ్ అంటాడు. మమ్మల్ని ఇంట్లో బతకనివ్వరు, బయట కూడా వదిలిపెట్టారా అని వైజయంతి అంటుంది. దీంతో చేసేదేం లేక కౌశికి యువరాజును టీమ్ లీడర్గా నియమించి బాబాయ్ కుర్చీలో కూర్చోపెడతానని చెప్పడంతో అందరూ సంతోషంగా ఇంటికి వస్తామని చెప్తారు. ఇలా నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్తే ఎలా అని దివ్యాంక అడగగా మా ప్రాబ్లం క్లియర్ అయిందని సారీ చెప్పేసి నిషిక అక్కడి నుంచి జారుకుంటుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని జగదాత్రి, కేదార్ దివ్యాంకకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వచ్చిన యువరాజ్, నిషిక, వైజయంతిని చూసి సుధాకర్ బాగా తిడతాడు. కూర్చున్న కొమ్మను నరుక్కునే వాడిని నీలాంటి మూర్ఖుడే అంటారని అంటాడు సుధాకర్ యువరాజ్‌ని. తండ్రి మాటలకు యువరాజ్‌కు చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడే వద్దని వైజయంతి ఆపుతుంది. మీ అక్క నిన్ను ఆ కుర్చీలో కూర్చోపెడతానని మాట ఇచ్చిందని, ఇప్పుడు నువ్వేదైనా గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఆపుతుంది వైజయంతి. అంతలో కేదార్, జగదాత్రి కూడా యువరాజుకు తెలియక ఏదో తప్పు చేశాడని క్షమించమని జగదాత్రి అంటుంది. దీంతో సుధాకర్ యువరాజును మరింత తిడతాడు. నీ వల్ల అడ్డమైన వాళ్ళతో కూడా చెప్పించుకోవాల్సి వస్తుందని అంటాడు. ఇంటితో ఏ సంబంధం లేని వాళ్ళతో కూడా మాటలు పడాల్సి వస్తుందని అంటాడు సుధాకర్. ఆ మాటలకు జగదాత్రి, కేదార్ నొచ్చుకుంటారు. మాకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదా అని అడుగుతారు. లేదని సుధాకర్ చెప్పడంతో వాళ్ళు బాధపడగా వైజయంతి, నిషిక మాత్రం చాలా సంతోషిస్తారు. మీ అక్క నీ జాడ కనుక్కుంది కాబట్టి ఇవాళ పెద్ద గండం గట్టెక్కిందని, లేకుంటే ఏం జరిగేదని సుధాకర్ కొడుకుని తిడతాడు. యువరాజ్ వాళ్ళను నేను కనుక్కోలేదని, జగదాత్రి, కేదార్ కనిపెట్టి ఈ ఆపద నుంచి కాపాడారని కౌశికి చెప్తుంది. జగదాత్రికి థాంక్స్ చెప్తుంది కౌశికి. మనం తప్పు చేయలేదని మామయ్య నమ్మే వరకు మనం ఈ అవమానాలు పడాల్సిందేనని జగదాత్రి కేదార్‌తో అంటుంది. అయితే నిషిక కడుపు పోవడంతో బాధలో ఉన్నారని, వదిన యువరాజ్‌ను ఆఫీస్‌కు తీసుకెళ్లడానికి ఒప్పుకుందని, అసలు తనకి కడుపే రాలేదని మనం నిరూపిస్తే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చని ధాత్రి అంటుంది. వెంటనే డాక్టర్‌కు వేరే వాళ్ళలాగా ఫోన్ చేసి డబ్బు ఆశ చూపించినా ఆమె లొంగదు. ఆ రోజు డబ్బు కోసమే కదా నిషిక కడుపుతో ఉందని చెప్పిందని, ఇప్పుడెందుకు మన మాట వినడం లేదని కేదార్ అంటే, నిషిక ముందుగానే డాక్టర్‌ను ప్రిపేర్ చేసి ఉంటుందని అంటుంది జగదాత్రి. అందుకే మనకు ఆ డాక్టర్ లొంగడం లేదని అంటుంది. ఇంతలో వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు ఊరు నుంచి వస్తాడు. అతన్ని చూసి వైజయంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ముందు ఇదేంటో తేలుద్దామని జగదాత్రి కేదార్‌తో అంటుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.